500 ఎకరాల వ్యవసాయ సాగులో రైతు డిస్క్ ప్లౌని వాడుతున్నాడు. లోతు దుక్కుల కొరకు పొగాకు సాగు చేసే రైతు అని చెప్పుకోవచ్చు. అసలు ఈ డిస్క్ ప్లౌ ఎంత లోతు వస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ డైరెక్ట్ లైవ్లో మనకు నడుస్తుంది. ఇక్కడ డిస్క్ ప్లౌ అసలు ఎంత లోతులో లోతు దుక్కులు చేస్తుందో లైవ్గా చూద్దాం. సార్ చూపించండి సార్. ఇది 18 ఇంచెస్ వరకు వెళ్తుంది. 18 ఇంచెస్ అంటే ఇక్కడ మనం ఇప్పుడు చెయ్యి పెట్టినాం, దాదాపు సగం మన చేయికి సగానికి వస్తుంది. అంటే ఫీట్న్నర పైనే ఉంది. డిస్క్ ప్లౌ లేనప్పుడు ఎవరో కొన్ని కాంట్రాక్టర్ తీసుకొచ్చి ఆ ఫ్లౌ వేసి కర్రు ప్లౌ ఉంటది కదా, ఆ ఫ్లౌ వేయించి గంటకి ఎంత అనేది ఆడి చుట్టూరు తిరిగి అన్ని పోలంత ఇబ్బందులు ఉండేవి. ఆడు ఎప్పుడు వస్తాడో తెలిసేది కాదు. నేను 10 days అవుతుంది 3 తీసుకుని. 10 days నుండి దగ్గర ఒక 50 acres ఆల్రెడీ దున్నాను నేను. 50 ఎకరాలు ఆల్రెడీ స్టార్ట్ చేశాను. 50 ఎకరాలు అయింది. ఈ రోజు 100 ఎకరంలో పెట్టాం. ఇంకొకటి కావాలని అడిగాను నేను. అది 2-3 days లో మళ్ళీ పంపిస్తాను. ఇంకోటి కూడా తీసుకుంటున్నాను. ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి మీకు మొత్తం? నాకు 12 ట్రాక్టర్లు ఉన్నాయి మొత్తం. సొంతం 12 ట్రాక్టర్లు. విజయవాడ కూడా నేను అడిగాను రేపు. అక్కడికి నాకు వేరియేషన్ వచ్చి నాకు మళ్ళీ సార్కి ఫోన్ చేస్తే నేను పంపిస్తానని అని చెప్పి విత్ డెలివరీ తోటి నాకు 65,000. రైతు సోదరులకి నమస్తే. ఈరోజు మన ముంగల కనిపిస్తున్నాయి 3 రకాల ట్రాక్టర్లకి డిస్క్ ప్లౌలను అటాచ్ చేసి రైతు దాదాపు 500 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. మనం ఇప్పుడు వచ్చేసి ఏలూరు జిల్లాలోని బుట్టాయివారిగూడెము కోటనాగవరం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి 3 ట్రాక్టర్లు వచ్చేసి ఒక్కొక్క ట్రాక్టర్ వచ్చేసి స్వరాజ్ ట్రాక్టర్ ఉంది, అదేవిధంగా ఐచర్ ట్రాక్టర్ ఉంది, మహీంద్రా ట్రాక్టర్ ఉంది. 3 ట్రాక్టర్లకి అసలు ఏ విధంగా పనిచేస్తే 3 ట్రాక్టర్లకి ఈ యొక్క డిస్క్ ప్లౌలను పెట్టుకొని మనము పొలం పైన దున్నడం వల్ల ఏ విధంగా పనిచేస్తుందో చూద్దామని రైతు పొలంలోకి రావడం జరిగింది. క్రితం ఒక 15-20 రోజుల కిందట మన విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు అందజేస్తున్నటువంటి ఈ యొక్క డిస్క్ ప్లౌ గురించి, దీని యొక్క పనితనం, దీని స్పెసిఫికేషన్స్ గురించి ఒక రివ్యూ వీడియో తీయడం జరిగింది. దాని తర్వాత రైతు కొనుగోలు చేయడం జరిగింది. ఒకే రైతు 3 డిస్క్ ప్లౌలను కొనుగోలు చేసి దీన్ని నడిపించడం జరుగుతుంది. 3 ట్రాక్టర్లు ఉన్నాయని చెప్తున్నారు రైతుకు. మరి 500 ఎకరాల వ్యవసాయంలో మరి వాళ్ళకి వీళ్ళు నిత్యం అనేక రకాల పంటలు సాగు చేస్తుంటారు. మరి లోతు దుక్కుల కొరకు ఈ యొక్క డిస్క్ ప్లౌలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ట్రాక్టర్లకి బిగించినప్పుడు ఎంత లోతులో దున్నుతున్నాయి, ఎన్ని రకాల నేలలకి ఇది అనుకూలంగా ఉంది అన్నటువంటి అనుభవాలు రైతు మాటల్లోనే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ ఉన్నటువంటి 3 డిస్క్ ప్లౌలని ఉపయోగిస్తుంటే రైతు మనతో పాటు ఉన్నారు. రైతు శ్రీనివాసరావు గారు. మరి డిస్క్ ప్లౌల యొక్క పనితనం గురించి, ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు, వాటి యొక్క సమాచారం, ధరలు, మన్నిక గురించి శ్రీనివాసరావు గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. 3 డిస్క్ ప్లౌలు ఏ రైతు అయినా ఒకటే కొంటాడు, మీరు ఒకటేసారి 3 డిస్క్ ప్లౌలు కొన్నారు. ఏంది సార్ అసలు? టొబాకో కల్టివేషన్ ఒక 500 ఎకరం టొబాకో కల్టివేషన్ చేస్తున్నాను. పొగాకుని 500 ఎకరం చేస్తున్నాను. అదేంటంటే లోతు దుక్కు కోసం నేను గతంలో విబిఆర్ అగ్రో నుండి భూమి స్పేర్ కొన్నాను. తర్వాత డిస్క్ రోటావేటర్ కొన్నాను. ఓకే. మన్నిక క్వాలిటీ వాళ్ళు ఇచ్చే సమాచారం గట్టా అంతా మనకు బాగా నచ్చి మళ్ళీ ఈ లోతు దుక్కు కోసం మళ్ళీ విపిఆర్ అగ్రో వాళ్ళని నేను అప్రోచ్ అయ్యి నాకు ఇలా డిస్క్లు కావాలి అని చెప్పి అడగటంతోనే వాళ్ళు నాకు చక్కని రేట్ ఇచ్చి క్వాలిటీలో రాజీ పడకుండా మేము ఇంత థిక్నెస్ ఇస్తామని చెప్పి 20 mm థిక్నెస్ తోటి నాకు 3 డిస్క్లు పంపించారు. ఓకే. అంటే ఏది మీరు మొత్తం ఎన్ని ఎకరాలు, అంటే సొంతం 500 ఎకరాల వ్యవసాయం అన్నారు. కొంత కౌలు భూమి ఉంది, కొంత సొంత భూమి ఉంది. సొంతం ఎన్ని ఎకరాలు ఉంటుంది? సొంతం 200 ఎకరం భూమి ఉంది. సొంతం 200 ఎకరాలు, కౌలుకి ఇంకొక 300 ఎకరాలు. మొత్తం పొగాకే. అంటే సీజన్ లో, అంటే సంవత్సరం పూర్వం ఎన్నిసార్లు వేస్తారు పొగాకు? ఒకటేసారా? మనకి ఒకేసారి వేస్తాం. ఒకేసారి వేసి ఇప్పుడు మనకి ఆల్రెడీ వేసవి దుక్కులు ఉండటం కోసం మనం డిస్క్ అడిగాం. వాళ్ళు కూడా స్పందించి కప్పుకుని నాకు చక్కని రేట్ ఇచ్చా. విజయవాడ కూడా నేను అడిగాను రేటు. అక్కడికి నాకు వేరియేషన్ వచ్చి నాకు మళ్ళీ సార్కి ఫోన్ చేస్తే నేను పంపిస్తానని అని చెప్పి విత్ డెలివరీ తోటి నాకు 65,000కి ఒక ఫ్లౌ ఇచ్చారు. ఈ డిస్క్ ప్లౌ ఒకటి వచ్చేసి విత్ డెలివరీతో 65,000కి ఇచ్చారు. నాకు 65,000కి ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇది ఎలా పనిచేస్తుంది ఏంటనే వాళ్ళు ఫాలో అప్ అంతా కూడా ఇప్పుడు అమ్మేసాం వదిలించుకుందాం అనేది కాకుండా అది ఎలా పనిచేస్తుంది ఏంటనేది దాని గైడెన్స్ కూడా మళ్ళీ సార్ నాకు పర్సనల్గా ఫోన్ చేసి కూడా దీన్ని అడగడం, మళ్ళీ చూసి బాగుందనంటే మళ్ళీ ఇంకొకటి కావాలని అడిగాను నేను. అది 2-3 days లో మళ్ళీ పంపిస్తాను. ఇంకోటి కూడా తీసుకుంటున్నాను. ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి మీకు మొత్తం? నాకు 12 ట్రాక్టర్లు ఉన్నాయి మొత్తం. సొంతం 12 ట్రాక్టర్లు ఉన్నాయి. ఏ కంపెనీ ఉంటాయి ట్రాక్టర్లు కూడా? మొత్తం స్వరాజ్, ఐషర్, మహేంద్రా ఉన్నాయి. ఇప్పుడు మీకైతే మొత్తం 12 ట్రాక్టర్లు ఇవే మోడల్ ఉన్నాయి. 40 HP అన్ని 40. ఇట్లా యాక్చువల్గా 50 HP లాగాల్సిన ఫ్లౌస్ నాకు 40 HP లోనే లాగేస్తున్నాయి మన బళ్ళు. ఓకే. అంటే ఇప్పుడు మీరు నాకు తెలిసి పొగాకు వర్షాకాలంలో పెడతారు అనుకుంటా.
సెప్టెంబర్ అక్టోబర్లో మనం పొగాకు ప్లాంటేషన్ చేస్తాం. అదంటే వేసవి దుక్కులు కాలటం కోసం మనం దుక్కు దున్నుకుని రెడీ చేసుకుని ఉంచుతామండి. ఓకే, అంటే ఈ డిస్క్ ప్లౌలు అసలు కొనాలంటే ఇంత గతంలో మీరు లోతు దుక్కులకి డిస్క్ ప్లౌలే వాడేదా లేకపోతే వేరే ఫ్లవ్ వాడేవాళ్ళం. ఓన్లీ ఫ్లవ్ వాడేవాళ్ళం. కాకపోతే మనం యూట్యూబ్లో మన సార్ వీడియోస్ చూసి బాగుంటది కదా అని చెప్పి నేను ఈ డిస్క్ ప్లవ్ అనేది తీసుకున్నాను. ఓకే, ఇది వీడియోలో చూసి తెలుసుకున్నాను, వీడియోలో తీసి చూసాను. ఓకే, ఇప్పుడు మీరు కొన్నారు కదా, ఎట్లా ఇప్పుడు ఎన్ని రోజులు అయింది 3 తీసుకుని? నేను 10 days అవుతుంది 3 తీసుకుని. 10 days నుండి దగ్గర ఒక 50 acres ఆల్రెడీ దున్నాను నేను. ఓకే, 50 ఎకరాలకు ఆల్రెడీ స్టార్ట్ చేశాను. 50 ఎకరాలు అయింది. ఈ రోజు 100 ఎకరంలో పెట్టాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఇప్పుడు 100 ఎకరం. ఇప్పుడు 100 ఎకరాలు ఈ రోజు వర్క్ స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఒక 50 ఎకరాల పని అయితే 50 ఎకరాల పని అయింది. 100 ఎకరంలో చేసాం. మొత్తం 300 ఎకరం దున్నాలి మనకి. 300 ఎకరం కూడా నేను వీటితోనే దున్నుతాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ వాడిన అనుభవం ఉంది. ఇప్పుడు ఇది ఎట్లా గంటకి అంటే ఒక ఎకరాకి ఎంత టైం తీసుకుంటుంది? 1.5 గంట పడుతుంది ఒక ఎకరా వేయడానికి. 1.5 గంట పడుతుంది. అంటే మాకు డ్రైవర్లు తోలటం కొత్త కాబట్టి 1.5 గంట అలా పడుతుంది. యాక్చువల్గా అయితే గంట పావులో అయిపోతుంది. డీజిల్ కూడా 4-5 గంటకి 4 నుంచి 5 లీటర్లు తాగుతుంది. ఇప్పుడు మీరు ఒక వర్షం పడి, ఇందాక నేను చూసిన ఒక వర్షం పడి పోతుంది ట్రాక్టర్, మళ్ళీ రెండో వరుసకు రావాల్సి వస్తుందా? ఒకటేసరికి లోతు బాగా వస్తుందా? ఒకేసారి సింగిల్ టైం. రెండో టైం వేసేదానికి కాదు ఇది తీసుకోవడం. సింగిల్ లోనే లోతు మనం ఎంత లోతు కావాలో అంత లోతు వెళ్ళిపోతుంది. ఎంత లోతు పోతుంది మీ ఇప్పుడు చూసి? దగ్గర 18 inches లోతు ఉంది. 18 inches పోతుంది. 18 inches అంటే దాదాపు ఒక 1.5 feet పోతుంది. 1.5 feet పోతుంది. 1.5 feet లోతు పోతుంది. మామూలు డిస్క్ అయితే 10 వరకు వెళ్తుంది. ఇది 18 వరకు వెళ్తుంది. లోన మట్టిని బయటకు తిరగేయడానికి ఇది వాడేది. ఇప్పుడు మీరు వేస్తారు కదా, ఇది ఎలాంటి భూమి ఇక్కడ ఉన్నది? ఇది లైట్ సాయిల్ అంటే ఇసుక సాయిల్, కొంచెం శాండీ సాయిల్. ఓకే, అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏమైనా వేరే భూములలో అంటే రేగడి భూములలో, రేగడ భూమిలో కూడా వేసాం మేము. రేగడ భూమిలో కూడా చాలా బాగుంది. రేగడ భూమిలో కూడా రేగడ భూమిలోనే ఇంకా బాగా వస్తుంది. ఇది రేగడ భూమిలోనే బాగా వస్తుంది, ఇంకా బాగా వస్తుంది. ఎందుకంటే అది నేల గట్టిగా ఉండడం వల్ల తిరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. శాండీ సాయిల్ ఏంటంటే తిరగేసిన బట్టి మళ్ళీ వెనకపడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాదాపు మీరు చేస్తున్నప్పుడు ఈ పల్లెలు ఉన్నాయి కదా, పల్లెల క్వాలిటీ విధంగా ఎట్లా అనిపిస్తుంది? అంటే నార్మల్ ఎప్పుడన్నా వంగిపోవడము అలాంటివి ఏమైనా గమనించారా? క్వాలిటీలో రాజీ పడదు. విపిఆర్ క్వాలిటీలో రాజీ పడదు, రేట్లోనూ రాజీ పడదు, బార్గెనింగ్ ఉండదు. ఇది అంటే ఈ ఫిక్స్డ్ రేట్ అంటే ఆ ఫిక్స్డ్ రేట్కే ఇస్తారు. ఎంత దూరమైనా డెలివరీ ఇస్తారు. నాకు డెలివరీ యాక్చువల్గా 65,000 విత్ డెలివరీతో ఇచ్చారు. యాక్చువల్గా నేను బయట అడిగితే 65,000 ఓన్లీ సెట్టే చెప్పారు. ఓకే, అక్కడ నుండి వీళ్ళ స్టోర్ కాడ నుండి ఇక్కడికి రావడానికి మాక్సిమం 10-12,000 డెలివరీ ఛార్జెస్ అవుతాయి. కానీ ఎటువంటి ఛార్జెస్ లేకుండా వాళ్ళు నాకు ఫ్రీ ఛార్జెస్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఇది ట్రాక్టర్కి పీటీఓ షాఫ్ట్ కనెక్షన్ అనేది లేదు, పీటీఓ కాదు. ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి? ఇది మామూలు కల్టివేటర్ ఎలా కనెక్ట్ చేసుకుంటాం ఇంకా అంతేనండి దానికి. ఓకే, ఇప్పుడు నడిపిస్తున్నప్పుడు ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా? ఇప్పుడు దీంట్లో మనం నడిపించినప్పుడు జాగ్రత్తలు అయితే మలుపు తిప్పేటప్పుడు గట్ట పైకి లేపుకుని తిప్పాలి. మలుపు తిప్పేటప్పుడు ఆ చొక్క నేల మీద ఉంటే గప్పున బెండ్ అవడం అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప. కానీ మేజర్ గా దీంట్లో పోయేది ఏమి ఉండదు. ఎలా పోయేది ఏమి ఉండదు దీంట్లో. ఇప్పుడు ఇది తీసుకునే కదా సార్, ఇట్లా వెయిట్ విషయంలో ఎంత వెయిట్ ఉన్నాయి? ఇది నేను 20 mm క్వాలిటీ థిక్నెస్ అడిగాను. నేను 20 mm వచ్చి 400 kgs వెయిట్ వస్తుందండి, సరిపోతుంది. మీ బళ్ళకి ఇదే ఎక్కువ, కాకపోయినా మీరు హెవీ తీసుకోవాలంటే బాగుంటుంది, ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి మనకు ఆయన సజెషన్ చేశాడు. సరే, యాక్చువల్గా నేను లైట్ వెయిట్ అడిగాను. నేను లైట్ వెయిట్ వద్దండి, హెవీ తీసుకోండి, తీసుకుంటే ఇది రేపు పొద్దున్న మీరు ఇంకా పెద్ద బండికి వెళ్ళినా కూడా ఇది పని చేస్తుంది. ఆ లైట్ తీసుకున్నారనుకో పెద్ద బండికి వెళ్ళినప్పుడు ఇది పని చేయదు. అందు గురించే నేను సజెస్ట్ చేస్తున్నాను, నా మీద నమ్మకం ఉంచి తీసుకోండి. ఆయన మీద నమ్మకంతో తీసుకున్నాం, బాగా పని చేస్తున్నాం. ఇప్పుడు మీరు నడిపిస్తారు ఆల్రెడీ ఒక 50 ఎకరాలు అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు ఒక 100 ఎకరాలు చేస్తారు. పనితనం విషయంలో అంటే గతంలో ఈ డిస్క్ ప్లౌ లేనప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది? ఇప్పుడు ఇది రావడం వల్ల ఏం బెనిఫిట్ వస్తుంది? డిస్క్ ప్లౌ లేనప్పుడు ఎవరో కొన్ని కాంట్రాక్టర్ని తీసుకొచ్చి ఆ ఫ్లౌ వేసి కర్రు ఫ్లౌ ఉంటుంది కదా, ఆ ఫ్లౌ వేయించి ఆ గంటకి ఎంత అనేది ఆడి చుట్టూరు తిరిగి అన్ని పోలంత ఇబ్బందులు ఉండేవి. ఆడు ఎప్పుడు వస్తాడో తెలిసేది కాదు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడు మన ట్రాక్టర్లకే దీన్ని సెట్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలితే అప్పుడు దున్నుకోవచ్చు కదా అని చెప్పి ఆలోచనతో ఇది తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా అంటే వర్షం బట్టి కరెక్ట్ వస్తుంది, ఏదైనా గ్యాప్ రావడము, మధ్యలో బ్రేక్ కావడం అలాంటిది ఏమైనా సమస్య? అటువంటిది ఏం లేదు. ఒకసారి స్టార్ట్ అయిందంటే దాన్ని ఆపాల్సిన అవసరం లేదు అసలు.
ట్రాక్టర్ల మీద ఏమైనా లోడ్ పడడం అలాంటివి అంటే 400 కిలోలు అంటారు వెనకాల అట్లాంటి లోడ్ ఏం లేదు మా 40 HP బాగానే ఉంది. ఏదైనా భూమి గట్టి ఉండి లేవడము రాయి వస్తే లేవడం అటువంటిది ఏం లేదు, కట్ చేసుకుంటానే వెళ్తుంది. దీని వెయిట్ ఎక్కువ కదండి, 400 kgs వెయిట్ మీద పైకి లేపే పరిస్థితి ఉండదు. ఆటోమేటిక్ గా భూమిని కట్ చేసుకుంటా వెళ్ళటానికే చూస్తుంది. అంటే నార్మల్ ఇప్పుడు భూములలో నడిపిస్తుంటారు కదా చిన్న చిన్న లావు రాళ్ళు అవి కూడా మీరు గమనిస్తుంటారు. అప్పుడు రాళ్ళు వచ్చినప్పుడు ఏమైనా లేదు, పళ్ళలు క్రాకులు కట్ట ఏం లేవు. ఇప్పుడు 50 ఎకరాలు నడిపించినప్పుడు పల్లెం ఏం క్రాక్ రావడం బెండ్ కావడం ఏం కాలేదు. ఏం లేదు అంత బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ వీరి దగ్గర తీసుకోరు రేపన్నాడు పల్లెలు అంటే ఎక్కువ ఎకరాలు మీరు దాదాపు 500 ఎకరాలు అంటారు. రేపన్నాడు అడిగిపోయినప్పుడు వీళ్ళ దగ్గర మళ్ళీ ఎక్స్ట్రా స్పేర్ పార్ట్స్ అవైలబుల్ లోనే ఉంటాయి. చెప్పిరా పల్లెలు కూడా ఉంటాయి ఇవన్నీ చెప్పేసి బోల్ట్తో సహా అన్నీ వాళ్ళ దగ్గర అవైలబుల్లో ఉంటుంది. మనం ఆర్డర్ పెడితే బస్కి వేసేస్తారు, మార్నింగ్ కల్లా మాకు వచ్చేస్తుంది. ప్రాబ్లం ఏం లేదు. సర్వీస్ విషయంలో VPR ఈజ్ వెరీ గుడ్. ఓకే ఇప్పుడు వెనకాల ఇది ఉంది కదా సుఖాని అంటారు దీన్ని. ఇది ఎట్లా దేనికి పని చేస్తుంది మనకి ఇందులో? ఈ ప్లేట్లని సమతుల్యంగా నిలిపించడం కోసం అది పనిచేస్తుంది. అంటే కరెక్ట్ లెవెలింగ్ కోసం అన్నట్టు లెవెల్గా పనిచేస్తుంది. అంటే ఒక దగ్గర ఎక్కువ లోతు కిందికి రాకుండా మొత్తం ఒకటే లోతు బ్యాలెన్సింగ్ సెట్ చేయడం కోసం అది పెడతారు. ఓకే ఇందులో ఏమన్నా బేరింగ్లు లాంటివి ఏమైనా వచ్చినాయి? ఇందులో బేరింగ్లు డిస్క్లకు బేరింగ్స్ వస్తాయి. అచ్చా డిస్క్లకు బేరింగ్లు వస్తాయి. ఎన్ని బేరింగ్లు ఉన్నాయి? అవి దానికి 2 దీనికి 2 ఉంటాయండి. 4 బేరింగ్లు ఉంటాయి. ఇట్లా బేరింగ్ లో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏమైనా చెప్పిరా? మార్నింగ్ టైం స్టార్ట్ అయ్యేటప్పుడు గ్రీజు అప్లై చేయాలి. మళ్ళీ నెక్స్ట్ రోజుకు 1 డే ఒకసారి గ్రీజ్ అప్లై చేస్తే సరిపోతుంది. గ్రీజ్ ఒకటి జాగ్రత్త తీసుకోవాలి. గ్రీజ్ ఒకటి, వేరే జాగ్రత్తలు ఏమి ఉండవు దీనికి. ఇప్పుడు ఇంత 50 ఎకరాలు నడిపించిన బేరింగ్లు పోయిన సమస్య ఏం లేదు. బేరింగ్ పోయిన సమస్య అయితే ఏం లేదు. లూజ్ కావడం ఇప్పుడు మనకి స్ప్రింగులు కూడా ఇచ్చారు కదా, స్ప్రింగులు లూజ్ కావడము అట్లాంటిది ఏమన్నా ఉందా? ఏం లేవండి. మనం వాళ్ళ ఫిట్టింగ్ ఏంటంటే కంపెనీ మాన్యువల్ ప్రకారం ఫిట్ చేస్తారు. వచ్చిన తర్వాత కొంత చేంజ్ ఉన్న తర్వాత మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. దాని మీద ఏదైనా బోల్ట్ ఊడిపోయినా ఊడిపోతాయి. మన డ్రైవర్లు మనం తోలం కదా, డ్రైవర్లు వాళ్ళతో ఆడిని నిర్లక్ష్యంగా తోలినప్పుడు మనం ఏం చేయలేం. ఆడు డైరెక్ట్ గా బోల్ట్ ఏది పోయింది ఏంటి అని టైట్ చూసుకోవాలి. మార్నింగ్ టైం చూసుకుంటే పనికి వెళ్ళేటప్పుడు ఆ ప్రాబ్లం కూడా రాదు. ఓకే ఇప్పుడు మీరు ఇంతకుముందు 400 కిలోలు అంటున్నారు కదా, అసలు ఐరన్ క్వాలిటీ ఈ మెయిన్ రాడ్ అయినా సరే సైడ్ రాడ్ అయినా సరే ఐరన్ క్వాలిటీ విషయంలో ఎట్లా ఉంది వీళ్ళు ఇచ్చిన ఐరన్ క్వాలిటీలో అసలు రాజీ పడరు. దాంట్లో రాజీ పడకే నేను అన్ని చోట్ల ఎంక్వైరీ చేసిన VPRకి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది ఏ కంపెనీ, ఏ బ్రాండ్? ఇది చేతక్ బ్రాండ్ ఇచ్చారు. చేతక్ బ్రాండ్ ఇచ్చారు. ఐరన్ విషయంలో అయితే థిక్నెస్ బాగుంది. 20 mm వచ్చింది. 20 mm థిక్నెస్. 20 mm మేము చెక్ చేసాం. 20 mm అయితే నిక్కచ్చిగా ఉంది. ఇప్పుడు వాడిరు ఇప్పుడు ఈ 50-100 ఎకరాల అనుభవంలో చూసుకున్నట్లయితే ఈ డిస్ప్లేలు ఇంకెన్ని సంవత్సరాల వరకు వాడుకోవచ్చు ఖరాబ్ కాకుండా అని చెప్తే ఏమని చెప్తారు? 2-3 years ప్రాబ్లం లేదు. 2-3 years ఈజీగా వాడుకోవచ్చు. తర్వాత ఏం మార్చుకుంటే మళ్ళీ ఓన్లీ ప్లేట్సే మార్చుకోవాలి. తర్వాత ఓన్లీ ప్లేట్లు ఒకటి మార్చుకుంటే సరిపోతుంది. అవును. మళ్ళీ తర్వాత ప్లేట్లకు కూడా ఎంత ఖర్చు కావచ్చు ఒకవేళ మార్చుకుంటే ఏమని చెప్పారు? ప్లేట్లు ఒక ప్లేట్ వచ్చి 1800 నుండి 2000 అలా ఉంటుంది అన్నారు. అది కాస్ట్ని బట్టి మనం తీసుకునే ఇయర్ని బట్టి మారచ్చు. ఇంచుమించు అంతే ఉండొచ్చు. ఒక ప్లేట్లు ఒకటి 1800, 2000 ఒక 2 సంవత్సరాల తర్వాత ప్లేట్లు ఒకటి మార్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తీసుకున్న ప్లేట్ 2 సంవత్సరాలు వస్తుందా ఈజీగా? 100-120 గంటల వరకు వాడచ్చు. 100 సంవత్సరాలు అనేది కాకుండా అవర్స్ లోకి వచ్చేటప్పటికి ఒక 120 గంటల వరకు పనిచేస్తుంది. తర్వాత పల్లెలు మార్చుకుంటే మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంది. ఇప్పుడు ఇది నడిపిస్తారు కదా, భూమి మీద దాదాపు ఫీటున్నర దూరం పోతుంది అంటారు. అంటే 16 నుంచి 18 ఇంచుల లోతు వస్తుంది అంటారు. ఎంత ట్రాక్టర్ ఎంత RPM పెడితే అంత లోతు పోయే అవకాశం ఉంటుంది? 15 పెట్టాలి. ట్రాక్టర్ 15 పెట్టాలి. 15 RPM పెడితే కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు అన్ని సాయిల్స్ లో కూడా మనకు అనుకూలంగానే ఉంది. ఓకే మెయింటెనెన్స్ కూడా మనకి రైతుకి ఎలాంటి మెయింటెనెన్స్ వాడచ్చు? మెయింటెనెన్స్ అయితే 0 మెయింటెనెన్స్. ఓన్లీ ప్లేట్స్ మనం 100 hours అయిన తర్వాత ప్లేట్స్ ఒకటే చేంజింగ్ ఉంటుంది తప్ప ఉన్నది ఏమీ ఉండదు. మాక్సిమం ఈ బేరింగ్స్ అవి అని అంటే అవి మనం దున్నేదాన్ని బట్టి బేరింగ్స్ గ్రీజు గట్ట మెయింటెనెన్స్ చేయకపోతే గమ్మున ఇది అవుతాయి, పోతాయి. ఓకే మరి ఇప్పుడు ఈ డిస్ప్లేల పైన మీరు సాటిస్ఫై ఉన్నారా? సాటిస్ఫాక్షన్. మీ చుట్టుపక్కల రైతులు కూడా నాకు తెలిసి ఇక్కడ మొత్తం పొగాకే పండిస్తారు, వచ్చి చూస్తున్నారు. మళ్ళీ వాళ్ళు కూడా కొంచెం ఆలోచనలో ఉన్నారు, ఇలా తీసుకోవచ్చు. అంటే 65,000 రూపాయల వర్తేనా ఈ వర్తే? పెట్టొచ్చు 65,000 పెట్టొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంత మామూలు కల్టివేటర్ కొనాలంటే 40,000 అవుతుంది. ఇది దాంతో పోల్చుకుంటే పర్లేదు, బెటర్ అన్నట్టు. అంటే కల్టివేటర్ కి దీనికి తేడా ఏంటంటే ఏమని చెప్తారు మీరు? కల్టివేటర్ ఓన్లీ లెవెల్ చేసి దుక్కునే ఒక ఫీట్ లోపే దాన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది మనకు 18 inches వరకు మట్టిని తిరగేస్తుంది. మన కింద మట్టిని పైకి తిరగేసి దాంట్లో ఏమైనా డిసీజులు ఉన్నా గట్రా ఈ ఎండకి లార్వాల పురుగులు ఉంటాయి కదా, పురుగులు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కల్టివేటర్ అనేటప్పటికి దున్నుకుంటూ వెళ్తాం తప్ప అది ఏమి చేయదు. కింది మట్టిని పైకి వేయలేదు, ఓన్లీ లోతుగా ఇట్లా పోతుంది అంతే.
ఇదే బెటర్ అన్నట్టు. ఇదే బెటర్. కల్టివేటర్ వల్ల ఇది వాడుకుంటే ఇంకా సరిపోతుంది. వాడుకుంటే సరిపోతుంది. దీని తర్వాత మళ్ళీ ఒకసారి రోటోవేటర్ వేస్తారా? రోటోవేటర్ కల్టివేటర్తో సరిపోతుంది. మళ్ళీ తర్వాత ఒకసారి కల్టివేటర్ వేస్తే తర్వాత మీరు మనం మొక్కలు నాటుకోవచ్చు. సరిపోతుందండి. ఓకే, మరి చివరిగా మన 2 తెలుగు రాష్ట్రాల రైతులకి మీలానే ఇప్పుడు ఈ వేసవిలో చాలామంది లోతు దుక్కులు చేస్తుంటారు, చాలామందికి అవసరం కూడా. మరి డిస్క్ ప్లౌలు కొనుక్కుంటే ఎట్లా ఉంటుంది, రైతుకు ప్రయోజనమేనా వీపీఆర్ వాళ్ళ దగ్గర? వీపీఆర్ వాళ్ళ దగ్గర డిస్క్ ప్లౌలు తీసుకోండి అందరూ. మేము తీసుకున్నాం, అంతా బాగానే ఉంది. కాకపోతే ఈ వేసవి దుక్కులు దున్నుకోవడానికి ఇవి సక్కనైన పరికరాలు వాళ్ళు అందించారు. అందరూ కూడా దీన్ని చూసుకుని మీరు కూడా ట్రైల్ వేసుకుని తీసుకుని వ్యవసాయం చేసుకోండి. ఓకే, మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో రైతు శ్రీనివాసరావు గారు వారు దాదాపు 500 ఎకరాల్లో ఈ పొగాకు పంటలని సంవత్సరం పొడున సాగు చేస్తున్నారు. 500 ఎకరాల్లో వీళ్ళు వేసవిలో లోతు దుక్కుల కొరకు ఈ యొక్క డిస్క్ ప్లౌని ప్రత్యేకంగా వాడుతున్నామని చెప్తున్నారు. గతంలో మన ఛానల్లో చూసిన వీడియో ద్వారా మరి ఇది ఒకటేసారి 3 ప్లౌలను ఆర్డర్ చేసుకోవడం జరిగిందని చెప్తున్నారు. దాని తర్వాత ఇంకొకటి కూడా ఆర్డర్ చేసుకున్నామని చెప్తున్నారు. క్వాలిటీ విషయం కూడా ఏమాత్రం రాజీ పడాల్సిన అవసరం లేదు. హై క్వాలిటీ 20 mm థిక్నెస్ తోటి రావడం జరుగుతుంది. మెయిన్ రాడ్, సైడ్ రాడ్లు, అదేవిధంగా బేరింగ్ల విషయంలో కూడా ఇంతవరకు సమస్య రాలేదు. దాదాపు ఒక ప్లేటు మనం చూసుకుంటే దీంట్లోకి వచ్చేటువంటి ప్లేట్లు దాదాపు 200 గంటల వరకు కూడా నడిపించుకునే అవకాశం అని చెప్తున్నారు. తర్వాత కేవలం ఒక ప్లేట్ మార్చుకుంటే దీర్ఘకాలం వరకు కూడా ఇది వాడుకునే అవకాశం ఉంది. గతంలో మేము చూసుకుంటే కల్టివేటర్ని వాడేది. కల్టివేటర్ కేవలం లోతు వరకు మాత్రమే పోయేది, కింద ఉన్నటువంటి మట్టిని పైకి వేయకపోతున్నాయి కల్టివేటర్. కానీ ఈ డిస్ప్లోలో ఏంటంటే కింద ఉన్నటువంటి మట్టిని పైకి వేయడం వల్ల కింది భూమిలో ఉన్నటువంటి లార్వాలు, అదేవిధంగా లద్ద పురుగులు, అదేవిధంగా గుడ్లు ఏమైనా ఉంటే అవశేషాలను బయటికి రావడం వల్ల ఇది యొక్క భూమి లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మట్టి తిరిగేయడం వల్ల కూడా వానపాముల వృద్ధి పెరిగి రైతుకి తద్వారా వేసిన పంటలు కూడా నాణ్యమైన దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి రైతు సోదరులారా, మీరు కూడా ఒక డిస్ప్లోని వాడాలనుకుంటే కల్టివేటర్లకు బదులుగా డిస్ప్లోలు వాడడం వల్ల చాలా ఉపయోగాలు అని చెప్తున్నారు రైతులకి. దీని ధర కూడా 65,000 రూపాయలు అని చెప్తున్నారు. ఫ్రీ డెలివరీ రూపంలో రైతులు 2 తెలుగు రాష్ట్రాలకు ఎక్కడికైనా అందజేస్తున్నామని చెప్తున్నారు. మీరు కూడా మరి డిస్ప్లోలు కొనుగోలు చేయాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ బస్ కాల్ చేసుకోవచ్చు. ఇది ఈ రోజు ఈ వీడియోలో మరి రైతు శ్రీనివాసరావు గారు వీపీఆర్ వారికి సంబంధించిన చేతక్ బ్రాండ్కి సంబంధించిన ఈ యొక్క డిస్ప్లోలు వాడినటువంటి తన యొక్క అనుభవాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికల్చర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.